Hello everyone, welcome back to our channel Vihan Wonders. లాస్ట్ వీడియో అయితే చూసారు కదండి, చిత్తూరులో మేము ఎలా టైం స్పెండ్ చేసాము అని. ఇది వచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి 6:30కి ఇంకా కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. చిత్తూరు టు కాణిపాకము. ఇదైతే అవుటర్ రింగ్ రోడ్ లో వెళ్తే 15 కిలోమీటర్స్. సో ఇంకా కారే కదా అని అవుటర్ రింగ్ రోడ్ లో అయితే స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నామండి. చూసారు ఇక్కడ మీరు చూస్తే సన్ రైజ్ ఎంత బాగుందో. సో మీకు కూడా చూపించచ్చు కదా అని చిన్న వీడియో క్లిప్ అయితే తీసామండి. మేమైతే మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాం కదా, 9:15 లోపల మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళామండి. ఎందుకంటే అంత మార్నింగ్ అక్కడ అంత ఎక్కువ రష్ లేరు. సో దర్శనం కూడా చాలా బాగా అయితే అయ్యింది. ఇది ఎంట్రన్స్ అండి, ఇంకా కడుతున్నారు. ఐ థింక్ ఇది ఇంకొక రూట్ లో ఉన్నట్లుంది. అంటే 2-3 వేస్ ఉంటాయి కదా, ఇది ఒక వే. చూసారా, ఇంక ఇక్కడైతే మేము కార్ కి పార్కింగ్ కి అంతా తీసుకున్నాం. అక్కడ ఉన్నాయి కదా ఎంత అనేసి అదైతే తీసుకొని ఇంకా బయలుదేరామండి. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ మనం కాణిపాకంలోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇంకా పార్కింగ్ ఎక్కడో చోట చేసేసి కార్ పార్క్ చేసేసి మేమైతే వెళ్ళాలి. ఇక్కడ దర్శనానికంటే ముందు విహాన్ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరు అయితే తలనీలాలు సమర్పిస్తున్నారు. సో ఫస్ట్ కళ్యాణ కట్టకైతే వెళ్ళి తలనీలాలు సమర్పించేసి వాళ్ళిద్దరు తర్వాత స్నానం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి తర్వాత అయితే దర్శనానికి వెళ్ళాలి. సో ఇక్కడైతే ఫస్ట్ కళ్యాణ కట్ట కోసం అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి ఎక్కడ చూసినా కూడా ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్స్ అవి అయితే ఉన్నాయండి. డ్రింకింగ్ వాటర్ కోసం ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఏమైనా సేవలు అలా వాటికి అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలకి అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే కళ్యాణ కట్టకైతే వచ్చాము. ఇక్కడ కూడా పెద్ద రష్ అయితే లేరండి, చాలా త్వరగా అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే అనిల్ విహాన్ అడిగితే ఫస్ట్ నువ్వు అన్నాడు. సరే అనేసి ఇంక వాళ్ళ నాన్న చేయించుకున్న తర్వాత విహాన్ అండి. మా విహాన్ ఎన్నిసార్లు చేయించినా ఏడుస్తూనే ఉన్నాడండి. ఇదైతే 6th టైం అయినా కూడా ఏడుస్తున్నాడండి. ఒకసారి ఏడ్చకుండా చేయించుకున్నాడు, అది షిరిడీలో. మిగతా ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి కాణిపాకంలోనే మనకి శివాలయం అండి, శ్రీ మణికంఠేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఇంతకు ముందు వచ్చాను కానీ కాణిపాకం ఇక్కడ ఈ టెంపుల్ కి అయితే ఎప్పుడు రాలేదు. చాలా బాగుంది. ఎవరైనా ఈసారి కాణిపాకం వెళ్తూ ఉంటే మెయిన్ టెంపుల్ కి పక్కనే ఉంటది పిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది, దాని పక్కనే అండి. ఇది చాలా బాగుంటది, ఎవరైనా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ టెంపుల్ కి వచ్చేసి ఇదంతా గార్డెన్ లాగా ఉంది. నెక్స్ట్ మనం గోపురంలో నుంచి లోపలికి వెళ్తే అక్కడ మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ చూసారా, శివ పార్వతుల ఫ్యామిలీ అని చెప్పచ్చు. శివుడు, పార్వతి, గణేష్, ఇంకా కుమారస్వామి అందరూ అయితే అక్కడ ఉన్నారండి. ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రాగానే వరసిద్ధి వినాయకుడు అయితే ఉన్నాడు. చూసారా ఎంత పెద్ద టెంపుల్, చాలా ఓల్డ్ టెంపులే ఉన్నట్టుంది. బట్ నాకు తెలిసి చాలా మంది అంటే వెళ్తూ ఉండొచ్చు. మేము చాలా తక్కువగా వస్తూ ఉంటాం కదా కాణిపాకం. వచ్చినప్పుడు జస్ట్ అక్కడ లోపల మాత్రం దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాము. ఇక్కడికైతే ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం అండి ఇట్లా రావడము. కొంచెం అయితే కెమెరా అలో ఉంది, అక్కడ వరకు తీసాము. లోపల పూర్తిగా అయితే తీయలేదు, అలో లేదు అన్నప్పుడు తీయలేదండి. అది కూడా మీరైతే చూసి ఆ స్వామి యొక్క అనుగ్రహం అయితే పొందండి. ఇది వచ్చి శివాలయం లోపల అండి. ఇలా ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉందండి టెంపుల్ కి. చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్ గా ఉంది. చూసారా, ధ్వజస్తంభం కూడా ఇంత చాలా పురాతనమైనదే ఉన్నట్టుంది. మళ్ళీ పాతది కూడా పెట్టినట్లుండ. ఇది ఇంకా బయట గార్డెన్ లోకి వస్తే అండి నందీశ్వరుడు ఉన్నారు. మీరు ఇప్పుడు చూడండి, గణేష చాలా 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 బాగున్నారు. వినాయకుల స్వామి వారు అయితే గన మీరు గమనిస్తూ ఉండండి, మీకు ఒక విషయం అయితే తెలుస్తుంది. ఇక్కడ శివ పార్వతులు, కుమారస్వామి, గణేష, నందీశ్వరుడు అందరూ అయితే ఉంటారు బయట ఇట్లా విగ్రహాలు. ఇక్కడ మీరు చూసినట్లయితే గణేష ఒక్కొక్కసారి ఒక్కొక్క వాయిద్యం అయితే మోగిస్తున్నాడండి. ఒకసారి డోలు, ఒకసారి సన్నాయి, తబలా, హార్మోని, తాళాలు, ఇట్లా ప్రతి ఒక్కటి ఏమంటారు మ్యూజిషియన్ సంగీతం లాగా ప్రతి ఒక్కటి అయితే ఇలా చేస్తున్నారని మీరు చూసారా. ఇక్కడైతే కుమారస్వామి అండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అంటే మేము వెళ్ళడం ఫస్ట్ టైం కదా, చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యాము ఇవన్నీ చూసి. విహాన్ కూడా చాలా బాగా ఫీల్ అయ్యాడండి, చాలా నచ్చింది విహాన్ కి కూడా. ప్రతి చోటకి వెళ్ళి నమస్కారం చేసుకోవడం, స్వామి చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని చెప్పడం. ఇదైతే ఇంకా దేవస్థానంది అండి. ఈ పక్కనే కోనేరు అయితే ఉంది, బట్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా శివాలయం దర్శించుకున్న తర్వాత ఇంకా మెయిన్
టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వచ్చాము. దర్శనం చేసుకుని ఇంకా ప్రసాదం తీసుకున్న తర్వాత ఇలా పక్కనే గోమాత ఉందంటే గోమాతకి మనం ఫీ చేసి దీనికి కూడా టికెట్ ఉందండి. అది ఎంతలో సరిగ్గా అయితే గుర్తులేదు. ఇంకా విహాన్ నేను పెడతాను అంటే సరే అని చెప్పి తీసుకున్నాము. ఇక్కడైతే విహాన్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము ఆ రోజు అయితే చూసారా మనం అన్నిటికంటే గోదానం గొప్పది అంటారు కదా, అందుకనేసి ఇలా అయితే చేసాము. ఇంకా ఆ రోజు టిఫిన్ అయితే మేము అక్కడే పులిహోర ప్రసాదంగా ఉంటే అదే తీసుకొని తినేసామండి. చాలా బాగుండింది అది కూడా టేస్ట్. ఇంతే అండి ఈ వ్లాగ్. మీకు కన్నా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తాయి. బాయ్ బాయ్.